Good morning, all of you. Today we discuss about methods of hatching eggs. గుడ్లను పొదిగించే విధానాలు. Methods. There are two methods of incubation. One method is that the eggs are incubated with the help brooding hens, and it is called as natural method. In artificial method, the eggs are incubated in egg incubators. గుడ్లను పొదిగించుట అనగా ఈ కాలంలో గుడ్ల లోపల పిండాభివృద్ధి జరిగి కోడి పిల్లగా మారి గుడ్డ నుంచి బయటకు వచ్చును. ఈ క్రియ 21 రోజుల నుంచి 22 రోజుల వరకు జరిగే ఒక విశిష్ట క్రియ. భారతదేశంలో గుడ్లను పొదిగించుటకు 2 పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకటి సహజ సిద్ధమైనది. ఈ పద్ధతిలో పొదిగే కోడి క్రింద గుడ్లు ఉంచి పొదిగిస్తారు. రెండవది కృత్రిమంగా కావలసిన ఉష్ణోగ్రత, తేమ మొదలగునవి కల్పించి పొదిగించుట. ఫస్ట్ వన్, న్యాచురల్ మెథడ్ ఆఫ్ ఇంక్యుబేషన్, సహజ పొదుగుడు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as natural hatching. In our country, it is still very much popular among the rural folks. పొదిగే కోళ్ళ చేత కోడిగుడ్లను పొదిగించుట చాలా ప్రాథమికమైన పద్ధతి. మన దేశంలో గ్రామీణులు ఈ విధంగా పొదిగిస్తారు. బ్రూడింగ్ hen. A broody hen which is used for hatching eggs should be healthy, a good sitter and good baby size to care all the chicks. The hen should be treated for internal and external parasites before brooding. దేశవాళీ కోడి తేలికగా ఉండి ఎక్కువగా పొదిగే లక్షణం కలిగి ఉండాలి. ఈకలు రాల్చు కోళ్లను పొదుగుటకు ఉపయోగించరాదు. దేహమంతా ఈకలు గల కోళ్లను మాత్రమే ఉపయోగించాలి. బాహ్య మరియు అంతర్పరాన్న జీవులకు మందులు వాడిన తరువాత మాత్రమే పొదిగించుటకు ఉపయోగించాలి. Nests. A square shaped nest made of bamboo basket or wooden box or earthen pot filled with smooth packing material for the safety of eggs to give comfort for the hen. పొదిగించే గూడును మెత్తని ఊక, వరిగడ్డి లేక ఆకులతో తయారు చేయవచ్చును. నేలకు దగ్గరలో ఉంచిన ఎడల కోడి తేలికగా గుడ్ల మీదకు వెళ్ళును. గూటిని సల్ఫర్ పొడులతో గాని ఇటుక సంహరణలతో గాని శుభ్రంగా ఉంచవలెను. గూడు ఎక్కువ స్థలముతో చీకటిగా, తేమగా మరియు బాగా గాలి తగిలే విధంగా ఉండాలి. These are the diagrams for natural hatching. ఈ విధంగా ఏంటంటే మనకి దీస్ ఆర్ ది నెస్ట్స్. ఈ విధంగా మనకి గడ్డి, ఊక వాటితో మనకి ఏంటంటే ఈ యొక్క నెస్ట్స్ అనేవి తయారు చేసి వీటి మీద గుడ్లు ఉంచుతారు. నెక్స్ట్ ఇలాగే ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే కిందంతా మనకి ఊక అది వేసారు, వుడెన్ బాక్స్ కింద. వాటిలో మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ ఈ యొక్క హెన్స్ వాటిపైన ఉంచుతారు. దీస్ ఆర్ డయాగ్రామ్స్ ఫర్ న్యాచురల్ హ్యాచింగ్. Management of hens. 15 to 20 eggs can be placed under one bird depending upon the size of the fowl. The broody hen should be taken out twice a day for feeding and watering. In hot climate, water may be sprinkled on the eggs to maintain the humidity. Egg testing may be done on 7th and 4th days to remove the spoiled eggs. Mother hen will take care of all the newly hatched chicks. ఆ యొక్క కోడి యొక్క సైజుని బట్టి మనకి
దాని కింద ఏంటంటే 15 నుంచి 20 గుడ్ల వరకు దాని కింద మనం పొదిగించడానికి పెట్టవచ్చు. అలాగే ఏంటంటే మనం ఒక రోజులో మనం ఒక 2-3 సార్లు ఏంటంటే ఆ హెన్ని బయటికి తీసుకొచ్చి దానికి ఆ యొక్క హెన్నకి ఫుడ్ ఇవ్వడం, అలాగే వాటరింగ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మరియు ఈ యొక్క క్లైమేట్ అనేది వాతావరణాన్ని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మనం ఆ యొక్క గుడ్లల్లో తేమ నింపడానికి మనం వాటర్ని వాటి మీద జల్లుతూ ఉండాలి. అలాగే మనం ఏదైనా గుడ్లు పాడైపోయినాయి, అలాగే ఫెర్టైల్ ఆర్ ఇన్ఫెర్టైల్ తెలుసుకోవడానికి కూడా మనం ఈ యొక్క క్యాన్లింగ్ టెస్ట్ ద్వారా మనం ఆ యొక్క గుడ్లు మనం పరీక్షించవచ్చు. అది కూడా ఎప్పుడు అంటే 7వ రోజు లేదా 14వ రోజు ఆ యొక్క గుడ్లని మనం చేయాలి. మదర్ హ్యాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద న్యూలీ హ్యాచ్డ్ చిక్స్. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క చిక్స్ అనేవి వస్తాయో అవన్నీ కూడా ఈ యొక్క తల్లి అనేది ఏదైతే ఉంటుందో మదర్ హ్యాన్ అది వాటి యొక్క సంరక్షణ అనేది చూసుకుంటుంది. దిస్ ఈజ్ న్యాచురల్ హ్యాచింగ్. నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ హ్యాచింగ్, కృత్రిమంగా పొదిగించుట. దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ టు హ్యాచ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ ఎట్ ఎ టైమ్. ఈ యొక్క కృత్రిమంగా పొదిగించుట వ్యవసాయదారులు ఇంట్లో పెంచుకున్నటకు పొదిగే కోడిగుడ్లను పొదిగిస్తారు. ఈ యొక్క కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి చెందిన ఈ దినాల్లో కోడిపిల్లల కొరకు ఈ ఇంక్యుబేటర్స్ ఉపయోగించడం తప్పనిసరి అయినది. మనం ఈ యొక్క కృత్రిమ పద్ధతిలో మనం థౌజండ్స్ ఆఫ్ అంటే 1000 గుడ్ల వరకు మనం ఒకేసారి మనం పొదిగించవచ్చు. దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడర్న్ ఇంజనీరింగ్ సొల్యూషన్ ఆఫ్ ద బయాలజికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డెవలపింగ్ ఏ chicks. In 1895, Charles A. Seifers first designed the large incubator. Later, in 1923, Peter Syme introduced the electric incubators. ఈ యొక్క కృత్రిమంగా పొదిగించుట పద్ధతిలో మనకి యొక్క ఇంక్యుబేటర్స్ అనేవి ఏంటంటే మనకి ఆ యొక్క కోడిపిల్లల అభివృద్ధిలో మనకి బాగా ఉపయోగపడినాయి. మనకి ఈ యొక్క 1894లో చార్లెస్ ఏ సీఫర్ అనే అతను ఫస్ట్ అసలు పెద్ద లార్జ్ ఇంక్యుబేటర్ని డిజైన్ చేశారు. తర్వాత 1923లో పీటర్ సేమ్ అనే అతను ఎలక్ట్రిక్ ఇంక్యుబేటర్స్ని ప్రవేశపెట్టారు. ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ టు హ్యాచ్. ఈ యొక్క కింద ఉన్న పద్ధతులని ఇంక్యుబేటర్స్ని మనం ఏంటంటే ఈ యొక్క ఎక్కువ నెంబర్లో మనం ఈ యొక్క కోడిగుడ్లని ఒకేసారి అంటే 1000 గుడ్లని ఒకేసారి మనం పొదిగించడానికి, ఇంకా ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ నెంబర్స్లో మనం ఒకేసారి గుడ్లను పొదిగించి దానికి ఈ యొక్క కింద ఉన్న ఇంక్యుబేటర్స్ని ఉపయోగించవచ్చు. మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ హ్యాచింగ్లో ఏంటంటే మనం ఓన్లీ ఆ యొక్క హెన్ సైజుని బట్టి మాత్రమే మనం 10 to 12 ఎగ్స్ని ఒక టైంలో మనం హ్యాచ్ చేయగలం. బట్ ఇన్ కేస్ ఆర్టిఫిషియల్ హ్యాచింగ్ చూసుకున్నట్టయితే కనుక మనకి థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ని మనం ఒకేసారి పొదిగించవచ్చు. ఈ యొక్క టైప్స్ ఆఫ్ ఇంక్యుబేటర్స్లో ఫస్ట్ వన్ హాట్ వాటర్ ట్యాంక్ ఇంక్యుబేటర్, వేడి నీటి ఇంక్యుబేటర్, ద రేడియేషన్ పైప్స్ ఇంటూ ఎగ్ ఛాంబర్. ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఎగ్ ఛాంబర్లోకి మనకి పైప్స్ ద్వారా రేడియేషన్ అనేది వస్తుంది. హాట్ ఎయిర్ ఇంక్యుబేటర్, వేడిగాలి ఇంక్యుబేటర్, ద రేడియేషన్ అంటే డైరెక్ట్లీ ఇంటూ ద ఎగ్ ఛాంబర్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకి ఎగ్ ఛాంబర్లోకి రేడియేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ హాట్ ఎయిర్ మమ్మూత్ ఇంక్యుబేటర్స్, వేడిగాలి మమ్మూత్ ఇంక్యుబేటర్స్. ఫస్ట్ వన్ హాట్ ఎయిర్ ఇంక్యుబేటర్స్. Hot air incubator. Generally, the fresh air which enter into the incubator get warmed by the hot air tubes at the side of the incubator.
Once the air cools, it sinks to downside and escapes outside by air outlet openings. In these types of incubator, heat is provided by oil lamp or electric gadget attached to the side of the incubator. The eggs are kept on the trays below the hissing of the heating chambers. Below the eggs tray, there present a nursery tray clothed with hissane. వేడిగాలి ఇంక్యుబేటర్. ఇటీవల వేడిగాలి ఇంక్యుబేటర్ ఎక్కువగా వాడుతున్నారు. దీని నిర్మాణము విధానం అంతా వేడినీటి ఇంక్యుబేటర్ వలె ఉంటుంది. దీనిలో వేడినీటి గది బదులు వేడిగాలి గది ఉంటుంది. వేడిని ల్యాంప్ ద్వారా కానీ ఎలక్ట్రిక్ హీటర్ ద్వారా కానీ కల్పిస్తారు. ఇది ఈ యొక్క డయాగ్రామ్ చూస్తే ఇది న్యాచురల్ ఇంక్యుబేషన్, దట్ ఈస్ హ్యాన్ కింద మనకి యొక్క కోడిగుడ్లను బతుకుతారు. ఆర్టిఫిషియల్ వచ్చేసరికి ఏంటంటే రేడియేషన్ అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత టెంపరేచర్ని అన్నిటిని కూడా మనం ఈ యొక్క రేడియేషన్ ద్వారా అలాగే ఈ యొక్క లైట్స్ అలాగే కరెంట్ హీటర్స్ ద్వారా ఉపయోగించి మనకి ఈ యొక్క ఎగ్స్ని హ్యాచింగ్ అనేది చేస్తారు. ఇక్కడ చూస్తే మనం ఏంటంటే న్యాచురల్ దాంట్లో ఓన్లీ మనం 10 to 12 ఎగ్స్ని మాత్రమే హ్యాచ్ చేయగలం. బట్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ hatching method we can incubate number of eggs at a time, that means thousands or 100. By providing artificial incubation method, we providing temperature by using heaters, electric incubators, etc. Most of the incubator of this type have a glass window fitted to the front of hatching tray. This tray is made of short band and pushed fully. There is a 2 feet space between cabinet wall and the tray. The newly hatched and dried chicks being attracted by the light through the glass and fall to the nursery tray. అలాగే ఈ యొక్క హాట్ ఎయిర్ ఇంక్యుబేటర్లో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క గ్లాస్ అనేది కూడా ఏంటంటే హ్యాచింగ్ ట్రేకి గ్లాస్ విండో అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆ యొక్క ట్రే అంతా కూడా మనకి స్పేస్ అనేది 2 feet స్పేస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈజీగా ఈ యొక్క లైట్ ద్వారా ఆ యొక్క గ్లాస్ నుంచి డ్రైడ్ చిక్స్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ ద్వారా అట్రాక్ట్ అనేవి జరుగుతుంది. హీట్ రెగ్యులేషన్. when the temperature rises, the capsule expands and pushes the rod upwards, and this in turn lifts the damper of the fluid and the hot air goes out. When the temperature falls, the damper closes the fluid and the hot air goes into the incubator chamber. అలాగే ఏంటంటే మనకి హీట్ రెగ్యులేషన్. ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుందో ఆ యొక్క క్యాప్సూల్ ఎక్స్పాండ్ అయ్యి ఆ యొక్క డాంపర్ హాట్ ఎయిర్ అనేది ఏంటంటే మనకి ఆ యొక్క డాంపర్ ఓపెన్ అయ్యి మనకి హాట్ ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ద టెంపరేచర్ ఫాల్స్, టెంపరేచర్ తగ్గితే మాత్రం మనకి ఆ యొక్క డాంపర్ క్లోజ్ అయ్యి మనకి హాట్ ఎయిర్ అనేది ఇంక్యుబేటర్ ఛాంబర్లోకి వస్తుంది. టు ప్రొవైడ్ హ్యూమిడిటీ, సమ్ ఆఫ్ ద ఇంక్యుబేటర్స్ ప్రొవైడ్ వాటర్ ట్రే విత్ స్పాంజ్ ఆర్ హెసన్ ఓవర్ ఇట్ అండ్ రెస్ట్ అండర్ ద ఎగ్ ట్రేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ నర్సరీ ట్రే. మనకి ఏంటంటే కొన్ని ఇంక్యుబేటర్స్లో ఏంటంటే మనకి వాటికి తేమ ఆ యొక్క గుడ్లు పొదిగే సమయంలో వాటికి తేమను కలిగించడానికి ఈ యొక్క ట్రేస్ అంటే కింద ట్రే అనేది పెట్టి వాటికి మళ్ళీ వాటిలో వాటర్ స్పాంజ్ అవి పెట్టి వాటికి హ్యూమిడిటీ అందేలా చూస్తారు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ ద ఎగ్ షుడ్ బి టర్న్డ్ మాన్యువల్లీ ఈచ్ టైమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఈ యొక్క ఇంక్యుబేటర్ మెథడ్లో చూసుకుంటే ఎగ్స్ అనేవి మనకి ఆపోజిట్ వ్యతిరేక దశలో ఉంటాయి మనకి. నెక్స్ట్ హాట్ ఎయిర్ మమ్మోత్స్, వేడిగాలి మమ్మోత్. The main differences between this machine and the hot air incubator are the egg placed in the incubator with board and uppermost. Eggs can be turned automatically by turning the trays. With the help of fans, the ventilation and internal air circulation are controlled. These incubators are equipped with the thermostats to control the temperature automatically. వేడిగాలి మమ్మూత్. ఈ ఇంక్యుబేటర్లో
గుడ్లను గాలి గది పైకి ఉండేటట్లు నిలువుగా అమర్చాలి. ట్రేలను 40 నుంచి 45 కోణంలో ప్రక్కకు వాల్చటం ద్వారా గుడ్లను త్రిప్పవచ్చును. వెంటిలేషన్ మరియు లోపల గాలి ప్రసరణ లోపలి ఫ్యాన్ల ద్వారా జరుగును. 0.25 డిగ్రీ పెరిగినా తగ్గినా థర్మోస్టాట్ పనిచేసి ఉష్ణోగ్రత నియంత్రణ చేయును. వివిధ రకాల కంపెనీ ఇంక్యుబేటర్లలో గుడ్లు ట్రేలను త్రిప్పడానికి వివిధ రకాల ఏర్పాట్లు ఉంటాయి. హాట్ వాటర్ ఇంక్యుబేటర్. The structure and function of this incubator is similar to that of the hot air incubator. Hot water chamber is present in this incubator. Hot air from the flue enter into the tube which is present in the water tank. వేడినీటి ఇంక్యుబేటర్ను చెక్కతో తయారు చేస్తారు. దీని యొక్క నిర్మాణం వేడిగాలి ఇంక్యుబేటర్ను పోలి ఉంటుంది. అలాగే ఈ యొక్క వేడిగాలి అనేది మనకి ఆ ట్యూబ్లోకి వాటర్ ట్యాంక్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్, ప్రికాషన్స్ డ్యూరింగ్ ఇంక్యుబేషన్. ద ఫిజికల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ, వెంటిలేషన్ అండ్ టర్నింగ్ ఆఫ్ ఎగ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఫర్ బెటర్ హ్యాచబిలిటీ. ఈ యొక్క గుడ్లను పొదిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనకి ఈ యొక్క ఫిజికల్ కండిషన్స్ లైక్ ఉష్ణోగ్రత, లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ అంటే తేమ శాతం, ఉష్ణోగ్రత, వాటికి వెళ్ళే గాలి, వెలుతురు, అలాగే ఆ యొక్క గుడ్లు మారే దశ, ఇవన్నీ కూడా మనకి హ్యాచబిలిటీలో ముఖ్యమైనవి. ఫస్ట్ చూసుకుంటే ఫ్యూమిగేషన్. టు అవాయిడ్ కంటామినేషన్ ఆఫ్ డిసీజెస్ టు ద న్యూలీ హ్యాచ్డ్ chicks, the incubator should be cleaned carefully and fumigation of inner parts is essential. Per 100 cubic feet, 45 grams formaldehyde, 30 grams potassium permanganate is necessary for the purpose of fumigation. మనం ఈ యొక్క ఏవైతే కోడి పిల్లలు ఉంటాయో, అప్పుడే పుట్టిన పిల్లలు ఏవైతే ఉంటాయో కోడి పిల్లలు, వాటిల్లో మన యొక్క డిసీజెస్ అనేవి కంటామినేట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏంటంటే వాటిని ఫ్యూమిగేషన్లో మనం ఉంచాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క పొగకి గురి చేయాల్సి ఉంటుంది. దానికి మనకు ఏం యూజ్ చేస్తామంటే పర్ 100 క్యూబిక్ ఫీట్కి వచ్చేసరికి 45 గ్రాములు ఫార్మాల్డిహైడ్, అలాగే 30 గ్రాములు పొటాషియం పర్మాంగనేట్ అనేది ఈ యొక్క ఫ్యూమిగేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్, లెవెలింగ్. ఇఫ్ ద లెవెలింగ్ ఆఫ్ ఇంక్యుబేటర్ ఈజ్ ఇన్ ఈవెన్ ఆన్ ద ఫ్లోర్, the damper rod won't work properly. As a result, temperature regulation is affected. మనకు ఆ యొక్క ఇంక్యుబేటర్ అనేది లెవెలింగ్ ఫ్లోర్కి ఎంత లెవెలింగ్లో దాని యొక్క ప్లేస్ అనేది లెవెల్గా లేనప్పుడు మనకి ఆ యొక్క టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఆ డాంపర్ రాడ్ ఏదైతే ఉందో అది మనకి సరిగ్గా వర్క్ అనేది చేయదు. నెక్స్ట్, దిస్ ఈజ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ హాట్ వాటర్ ఇంక్యుబేటర్. And these parts like trace turning mechanism. This means ఈ యొక్క ఏంటంటే ఈ యొక్క ట్రేస్ అనేవి మనకి వాటి యొక్క డైరెక్షన్ అనేది మార్చడానికి ఇక్కడ టర్నింగ్ మెకానిజమ్స్ అనేది ఉంది. నెక్స్ట్, ఓపెన్ స్పేస్ ఫర్ కంట్రోల్ సర్క్యూట్ అండ్ డివైజెస్. ఇక్కడ మనకి ఆ యొక్క కంట్రోల్ డివైజెస్, టెంపరేచర్ మార్చడం డివైజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, దిస్ ఈస్ ద ఇంక్యుబేటర్ వాల్ అండ్ ఎక్స్ట్రాక్టర్ ఫ్యాన్. దిస్ ఈజ్ ద ఎగ్ ట్రేస్. మనం ఈ యొక్క ట్రేస్లో మనం ఎగ్స్ని ఉంచవచ్చు. నెక్స్ట్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే కింద మనం ఈ ట్రేస్ చూసుకున్నట్టయితే వాటర్ ఫర్ హ్యూమిడిటీ, ఆ యొక్క గుడ్లలో తేమని ఉంచడానికి ఏంటంటే ఈ యొక్క వాటర్ ట్రేస్ని యూజ్ చేస్తారు. వాటిలో ఏంటంటే స్పాంజ్ అనేది ఉంటుంది. వాటర్ ట్రేస్ను ఆ యొక్క నర్సరీ ట్రేస్ కింద ఈ యొక్క వాటర్ ట్రేస్ని కూడా మనకి ఇస్తారు తేమని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్, ట్రయల్ రన్. All the equipment and apparatus of the incubator should be checked before process of hatching is started. A small number of eggs can be used for trial run to confirm the egg good state of the mission.
మనం అలాగే ఏంటంటే ట్రయల్ రన్ అంటే ఏంటంటే ముందు ఒకసారి మనం పరీక్షించాలి. ఎందుకని మనం ఇంక్యుబేటర్స్లో ఈ గుడ్లను పెట్టడానికి ముందు మనం ఆ యొక్క ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, లోపల దాని యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా అన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఏంటంటే ఆ యొక్క మెషిన్ పనిచేస్తుందా లేదా, ఎక్విప్మెంట్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని పెట్టకుండా మనం ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే లైక్ 5 ఆర్ 2 to 3, 4 ఎగ్స్ అనేవి మనం పెట్టి వాటిని అవి హ్యాచ్ అనేది మనకి బాగా వచ్చిన తర్వాత మనం ఆ యొక్క మెషిన్ గుడ్ స్టేట్ని తెలుసుకున్నాక మనం రిమైనింగ్ ఎగ్స్ని మనం హ్యాచింగ్కి పెట్టవచ్చు. నెక్స్ట్ ఓరియంటేషన్ ఆఫ్ ఎగ్స్. ద ఎగ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రోస్ ఆన్ దర్ సైడ్ ఇన్ ఫ్లాట్ టైప్ అండ్ బోర్డ్ అండ్ అప్ ఇన్ ద క్యాబినెట్ టైప్ ఇంక్యుబేటర్స్. అలాగే ఈ యొక్క క్యాబినెట్ టైప్ ఇంక్యుబేటర్స్లో అవన్నీ గుడ్లన్నీ కూడా ఒక రోస్లో వరుసగా అమర్చబడి ఉంటాయి. టెంపరేచర్. డ్యూరింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఇంక్యుబేషన్ ద టెంపరేచర్ షుడ్ బి 101 degrees Fahrenheit. మనం ఈ యొక్క ఇంక్యుబేషన్ చేసే సమయంలో వాటి యొక్క ఉష్ణోగ్రత మొదటి వారంలో ఎంత ఉండాలి అంటే 101 degrees Fahrenheit ఉండాలి. నెక్స్ట్ ఇన్ ద సెకండ్ వీక్ 102 Fahrenheit అండ్ ద థర్డ్ వీక్ 103 Fahrenheit ప్రొవైడెడ్ టు అబ్టైన్ బెటర్ రిజల్ట్స్. అలాగే మనకి మంచి రిజల్ట్స్ రావడానికి మనం ఏంటంటే రెండో వారంలో 102 degrees Fahrenheit, అలాగే మూడో వారంలో 103 degrees Fahrenheit ఉష్ణోగ్రత అనేది మనం మెయింటైన్ అయ్యేలా చూడాలి. నెక్స్ట్ వచ్చి వెంటిలేషన్. ఇఫ్ ద CO2 percentage increases in the incubator, the hatchability rate decreases rapidly. So to get better ventilation at later stages, the outlets should be opened completely. మనకు కనుక ఈ యొక్క CO2 శాతం, కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి దాని యొక్క శాతం పెరిగితే మనకి ఏంటంటే ఆ యొక్క హ్యాచబిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే మనం గాలి, వెలుతురు అన్నీ వాళ్ళకి ఎంత అయితే అవసరం ఉంటుందో అవన్నీ కూడా వాటికి అందేలాగా వాటికి ఆ యొక్క లైట్ అనేది కూడా వాటికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టర్నింగ్ ఎగ్స్. టు అవాయిడ్ ద స్టిక్కింగ్ ఆఫ్ ఎంబ్రియో టు ద షెల్ మెంబ్రెయిన్ ద ఎగ్ షుడ్ బి టర్న్డ్ డైలీ. అలాగే ఈ యొక్క గుడ్లని మనం ఏంటంటే వాటి యొక్క డైరెక్షన్ అనేది అంటే వాటి యొక్క డైరెక్షన్ అనేది మారుస్తూ ఉండాలి, టర్న్ చేస్తూ ఉండాలి. అంటే కిందకి పైకి, పైకి కిందకి. ఎందుకంటే ఇన్ కేస్ మనం ఒక పొజిషన్లో పెట్టి ఆ యొక్క పొజిషన్లోనే ఆ యొక్క గుడ్లని మనం అలాగే ఉంచేసినట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క షెల్ మెంబ్రెయిన్కి ఆ ఎంబ్రియోస్ అనేవి స్టిక్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే టర్నింగ్ ఎగ్స్ ఆ యొక్క గుడ్ల యొక్క దశని మారుస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకి ఆ యొక్క షెల్ మెంబ్రెయిన్కి ఆ ఎంబ్రియో అనేవి అంటుకోకుండా మనకి ఉంటాయి. ఇవి ఏంటంటే డయాగ్రమ్. ఈ డయాగ్రామ్లో చూడండి మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ లైక్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి మనకి కూడా దీస్ ఆర్ ది లార్జ్ ఇంక్యుబేటర్స్ లైక్ దీస్. ఈ ఇంక్యుబేటర్స్లో మనం ఒకేసారి థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ని ఒకేసారి మనం హ్యాచ్ అవ్వడానికి మనం ఇంక్యుబేషన్లో పెట్టవచ్చు. లైక్ దీస్ ఇంక్యుబేటర్స్ ఈ విధంగా మనకి ట్రేస్ అనేవి ఉంటాయి. ఈ కిందేమో మనకి వాటర్ ట్రే అనేది సమ్ ఇంక్యుబేటర్స్లో ఉంటాయి. ఇక్కడ మనం థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ని ఒకేసారి పెట్టవచ్చు. థ్యాంక్ యూ.